బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మరోసారి సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. ఏకంగా 10 రాష్ట్ర మంత్రులకు చెందిన వాట్సాప్ మీడియా గ్రూపులను హ్యాక్ చేశారు. ఎస్బీఐ బ్యాంక్ ఆధార్ అప్డేషన్ పేరుతో ప్రమాదకర ఏపీకే ఫైల్స్ ను షేర్ చేసిన కేటుగాళ్లు ఆధార్ అప్డేషన్ చేసుకోవాలంటూ ఎస్బీఐ పేరుతో సందేశాలు పంపిస్తున్నారు. మరోవైపు ఏపీకే ఫైల్స్ ను ఓపెన్ చేయవద్దని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే రాష్ట్ర పరిపాలనలో అత్యంత కీలకమైన వారికి సంబంధించిన వాట్సాప్ మీడియా గ్రూపులను సైబర్ నేరగాళ్లు లక్ష్యం చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ రమణ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. రమణ, చెప్పండి, ఈ హ్యాకింగ్ వెనుక ఎవరు కారణం ఉండొచ్చు? అంటే ఇటు సీఎంఓ గ్రూప్స్ తో పాటు వివిధ మంత్రులకు సంబంధించినటువంటి మీడియా గ్రూపులు కూడా ప్రస్తుతం హ్యాక్ కావడం అయితే కలకలం రేపుతోంది. అన్ని కూడా ఎస్బీఐ పేరుతో, ఎస్బీఐ బ్యాంక్ సంబంధించిన పేరుతో దాని లోగోలు మార్చడం కావచ్చు, అంటే బీపీలను చేంజ్ చేయడం కావచ్చు, ఆ తర్వాత ఆధార్ సంబంధించి మీ బ్యాంక్ వివరాలను పూర్తిగా మార్చుకున్నట్టు కూడా కొన్ని లింక్స్ కూడా వారు ఈ సైబర్ పంపించడం జరిగింది. మొత్తంగా అంటే సైబర్ క్రైమ్ రోజు ఏ స్థాయిలో పెరుగుతుంది, ఎంత జాగ్రత్తగా ఉండాలనడానికి నిదర్శనం. ఏకంగా సీఎంఓల గ్రూప్ టార్గెట్ చేసుకుని ఈ విధంగా విచ్చలవిడిగా హ్యాక్ చేయడం అయితే తీవ్ర ఆందోళన గురి చేస్తుంది. ఇప్పటికే అన్ని గ్రూపులకు సంబంధించి సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా ప్రభుత్వం నుంచి ఆల్రెడీ ఫిర్యాదు వెళ్ళడానికి తెలుస్తుంది. దానికి సంబంధించి ఎవరు హ్యాక్ చేస్తారు, ఏంటి అనే వివరాలు అటు సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పటికే రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనా జాగ్రత్తగా ఉండాలి. కొత్త లింక్స్ ఏవచ్చినా కూడా ఓపెన్ చేయొద్దంటూ కూడా సైబర్ క్రైమ్ పోలీసులు స్పష్టంగా సూచనలు చేస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే మాత్రం మనకు సంబంధించి మొత్తం మన వివరాలన్నీ కూడా వారికి వెళ్ళి అప్పుడు మన ఖాతాలోని డబ్బు కూడా మాయ అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మన వివరాలు కూడా వారు చేరడం ద్వారా వచ్చే రోజుల్లో కూడా భవిష్యత్తులో ఇబ్బంది తలెత్తమని ఏ బ్యాంక్ కూడా మనకు గ్రూప్ల ద్వారా సమాచారం ఇచ్చి వివరాలు అడగడం ఉండదు. ఖచ్చితంగా బ్యాంకులు ఏమన్నా కూడా డైరెక్ట్ గా బ్యాంక్ మన ఏవైతే ఆఫీసులు ఉంటాయో అక్కడికి వెళ్ళి మరి మనం మార్చుకోవాలి తప్ప, నేరుగా చేసుకోవాలి తప్ప ఇట్లా లింకుల ద్వారా మనకు చేయొద్దు, కొత్త లింకులు అసలు ఓపెన్ చేయొద్దని కూడా స్పష్టంగా సూచన చేస్తున్నారు. రమణ, చెప్పండి, రాష్ట్ర మంత్రుల వాట్సాప్ గ్రూప్లను హ్యాక్ చేస్తున్నారు అంటున్నారు కదా మీరు, మరి ఈ సైబర్ నేరగాళ్లు ఏపీకే ఫైల్స్ ని ఎలా షేర్ చేస్తున్నారు? అంటే సాధారణంగా ఏ సైబర్ సంబంధించిన నేరగాళ్ళైనా కూడా ముఖ్యంగా బ్యాంక్స్ వారి టార్గెట్ చేసుకుని వారు తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. చాలా వరకు ఈ మధ్యలో మనం చూసాం, అంటే కేంద్ర సంస్థలకు సంబంధించినటువంటి వాటిని కూడా హ్యాక్ చేసిన సందర్భాలు చూసాం. బ్యాంక్ సర్వర్లను కూడా పూర్తిగా హ్యాక్ చేసిన సందర్భాలు కూడా చూస్తూ వచ్చాం. ఈ క్రమంలోనే ఇప్పుడు తెలంగాణ సంబంధించినటువంటి సీఎంఓ గ్రూప్ కావచ్చు, మిగతా కొంతమంది మంత్రులకు సంబంధించిన మీడియా గ్రూపులు ఏవైతే ఉంటాయి ఆ గ్రూపులకు సంబంధించి, అంటే ముందు ఆ గ్రూప్ లో ఉన్నటువంటి ఎవరైనా ఒక మెంబర్ సంబంధించిన నెంబర్ ని గ్రూపులో చొరబడడం, అట్లా గ్రూపులకు సంబంధించి మెసేజ్లు పంపడం, తెలియని వారు ఆ లింక్ లో ఓపెన్ చేస్తే వెంటనే వారి సమాచారం మనకి వెళ్ళడం లాంటివి జరుగుతుంది. అట్లే ఈ సంబంధించిన గ్రూపులకు సంబంధించి కూడా ప్రస్తుతం అదే జరుగుతున్నట్టుగా అయితే ప్రస్తుతం తెలుస్తుంది. ఏదేమైనా సైబర్ క్రైమ్ పోలీసులు అయితే పూర్తిగా అప్రమత్తం అయ్యారు. అన్ని గ్రూపులకు సంబంధించి ఇప్పుడు వారు హ్యాక్ కు సంబంధించి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ఒక విజ్ఞప్తి చేస్తున్నారు, కొత్తగా సంబంధించిన లింకులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయొద్దు, జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందంటే అభిప్రాయం చేస్తున్నారు. ఒకవేళ హ్యాక్ అయినట్టుగా అనుమానం వస్తే వెంటనే గ్రూప్ నుంచి అయిపోవడానికి కూడా వారు సూచనలు చేస్తున్నారు. అలాగే రమణ, చెప్పండి, హ్యాక్ చేయబడిన గ్రూప్లను ఇంకా నియంత్రణకి తీసుకువచ్చారా లేదా? ఆల్రెడీ గ్రూపులకు సంబంధించిన నియంత్రణకు వచ్చాయి. హ్యాక్ అయిన నెంబర్లను గుర్తించి వెంటనే అడ్మిన్లు వాటికి సంబంధించి వెంటనే బయటకు వారిని రిమూవ్ చేయడం కావచ్చు, మిగతా జాగ్రత్త కూడా తీసుకున్నారు. కొన్ని గ్రూపులకు సంబంధించి అయితే అందరినీ రిమూవ్ కావాల్సిందిగా కూడా ఎగ్జిట్ కావాల్సింది కూడా ప్రస్తుతం అందరూ ఎగ్జిట్ అవ్వడం కావచ్చు, మిగతా జాగ్రత్త వచ్చేట తీసుకుంటారు. అయితే గ్రూప్ క్రియేట్ చేసే సందర్భంలోనే కొన్ని సూచనలు ఉంటాయి, కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. ఆ సెట్టింగ్స్ సంబంధించి జాగ్రత్తలు పాటిస్తే అసలు హ్యాక్ చేయడానికి కూడా అవకాశం ఉండదని కూడా చెప్తున్నారు. సో దానికి సంబంధించి కూడా ఒక సైబర్ క్రైమ్ పోలీసుల నుంచి కొన్ని విజ్ఞప్తులు వచ్చాయి. అంటే ఎట్లా క్రియేట్ చేయాలి, క్రియేట్ చేసినప్పుడు వాటిని మనం అందులో షేర్ చేయకుండా చూడాలి, ఇలాంటివన్నీ కూడా సెట్టింగ్స్ సంబంధించి వివరాలు కూడా అందిస్తున్నారు. కాబట్టి భవిష్యత్తులో అలాంటి జరగకుండా చూడాల్సిన అవసరం అయితే ఉంది. ప్రస్తుతం అయితే అన్ని సంబంధించి సైబర్ క్రైమ్ పోలీసులు అయితే పూర్తి స్థాయిలో హ్యాక్ కు సంబంధించిన వివరాలను గుర్తించారు. ఎక్కడి నుంచి హ్యాక్ జరిగిందనే విషయాన్ని మాత్రం తెలుసుకునే ప్రయత్నంలో ప్రస్తుతం ఉన్నారు. ఏదేమైనా ప్రస్తుతం ఈ ఘటనతో ఒక్కసారిగా అందరూ కూడా కలవరానికి గురయ్యారని చెప్పాలి. ఎందుకంటే కీలకమైనటువంటి గ్రూప్స్ అన్ని చాలా మంత్రులకు సంబంధించినటువంటి వారు కావచ్చు, మిగతా మీడియా ప్రతినిధులందరూ కూడా ఉండేటువంటి గ్రూపులు కాబట్టి
ఆ వివరాలన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ గా ఉంటాయి కాబట్టి పూర్తి స్థాయిలో అప్రమత్తమైనటువంటి పోలీసులు అయితే ప్రస్తుతం ఆ గ్రూపులకు సంబంధించి అందులో హ్యాక్ అయిన సంబంధించిన వివరాలను అలర్ట్ చేసి అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు, కొత్త లింకులు అసలు ఎట్టి పరిస్థితులు ఓపెన్ చేయొద్దు, అంటే ఎవరికి వాళ్ళు స్వీయ నియంత్రణ పాటించాలి, జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా సూచన చేస్తున్నారు. అలాగే ముఖ్యంగా రమణ, ఈ హ్యాకింగ్ వల్ల ఎంతమంది మంత్రులు అంటే అధికారులు ప్రభావితమయ్యారు? అంటే ఇప్పటికీ డైరెక్ట్ గా నేరుగా మంత్రులకు సంబంధించి ఎలాంటి ఎఫెక్ట్ లేదు, కానీ ఆ మంత్రులకు సంబంధించిన శాఖలకు సంబంధించిన గ్రూప్స్ ఉంటాయి. ఆ గ్రూప్స్ అంటే కేవలం మీడియాకు సమాచారం ఇవ్వడానికి మాత్రమే గ్రూప్స్ ఉంటాయి. అలాంటి గ్రూపులకు సంబంధించి మంత్రులకు సంబంధించిన మెంబర్స్ ఉండవు, మంత్రులు నేరుగా ఉండరు. మంత్రులకు సంబంధించి కొంతమంది అధికారులు కావచ్చు, వారి పిఆర్ ఆ గ్రూపుల్లో ఉంటారు. వారికి సంబంధించి మాత్రమే ఆ నెంబర్లో, అంటే ఎవరు కూడా ఇంకా లింక్స్ ఓపెన్ చేయలేదు కానీ ఆ ముందే అలర్ట్ అయిన పోలీసులు కావచ్చు, ఆ గ్రూపులో ఉన్న మిగతా మెంబర్స్ అంతా కూడా గుర్తించి హ్యాక్ అయిన తమ నెంబర్లకు సంబంధించిన సమాచారం ఇచ్చారు. సో అందరూ కూడా మీకు అప్రమత్తమైనారు కాబట్టి పెద్దగా ప్రమాదం అయితే ఏం చేయలేదు. కానీ ఇలాంటి వాటి పట్ల మాత్రం అప్రమత్తంగా ఉండాలి. అసలు ఇంత ఈజీగా హ్యాక్ ఎట్లా చేస్తున్నారు? ఎందుకంటే టెక్నాలజీ ఓవైపు పెరుగుతోంది, కానీ టెక్నాలజీ అనేది రెండు వైపుల పదునున్న కత్తి లాంటిది. ప్రస్తుతం సైబర్ క్రైమ్ అనేది ఎంత సవాలు విసురుతుందో మనం చూస్తున్నాం. ఐబొమ్మ లాంటి ఇప్పుడు మనం చూసాం, రజనీ ఆల్రెడీ అరెస్ట్ చేశారు, అతన్ని విచారిస్తున్నప్పుడు విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాం. పెద్ద ఎత్తున అటు బెట్టింగ్ యాప్లకు సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, చాలా మనకు వెలుగు చూస్తున్నాయి. రోజు దేశం వ్యాప్తంగా మనకు ఎంతమంది ఈ సైబర్ క్రైమ్ నేరగా చేసిన మోసపోతున్నారు, ఈజీగా ఈ మనీని ఈజీగా వాళ్ళు సంపాదిస్తున్నారు, కోట్లు కొల్లగొడుతున్నారు. ఈ క్రమంలో మనకు మనం స్వీయ జాగ్రత్త తీసుకుంటే తప్ప, ఎందుకంటే పోలీసులను మనం ఇక్కడ నిందించడానికి ఉండదు, ఎందుకంటే టెక్నాలజీ చాలా పెరిగిపోయిన ఈ క్రమంలో మనం స్వీయ నియంత్రణ తీసుకుని కొన్ని జాగ్రత్తలు పాటిస్తే తప్ప సైబర్ క్రైమ్ ను మాత్రం నివారించలేమని కూడా అటు సైబర్ నిపుణులు సూచిస్తున్న ఈ పరిస్థితుల్లో అందరం కూడా అలాంటిగా ఉండాలి. ఒకవేళ కొత్త లింకులు వస్తూ మాత్రం ఎట్టి పరిస్థితులు ఓపెన్ చేయొద్దు. దానికి సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనకు ఎట్టి పరిస్థితులు ఇబ్బంది ఉండదు. రైట్ రమణ, థ్యాంక్ యూ.